ఇమ్ము వాళ్ళ మదర్ గారు అయితే హౌస్లోకి వచ్చారు. నిజంగా ఒక కొడుకు ఒక తల్లి బంధంలా లేదు, ఒక కూతురు ఒక తల్లి బంధంలా అనిపించింది. ఎందుకంటున్నా అంటే వాళ్ళ మదరు ఇమ్ము తల్లి అని ఒక కూతురులా చూసుకుంటే, ఇమ్ము కూడా ఒక కూతురులా మారి వాళ్ళ అమ్మకు అంత ప్రేమను చూపిస్తున్నారనిపించింది. నిజంగా చాలా చాలా ఎమోషనల్ అండ్ సో స్వీట్ అనిపించింది వాళ్ళ బాండింగ్. నాకు తెలిసి ఈ ఎపిసోడ్లో ఇదే హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ కూడా మిగిలిపోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ప్రాణం పట్టి పాడాడు భయ్యా. నిజంగా బూజ్ బంప్స్ వస్తాయి, ప్రతి ఒక్కరి కంట్లో కూడా హ్యాపీ టీయర్స్ వస్తాయి. అంత బాగా పాడారు తెలుసా. వాళ్ళ అమ్మ కోసం చాలా చాలా బాగా నచ్చింది. అదేవిధంగా ఎమాన్యుల్ మదర్ అయితే ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్. అసలుకి ఎంత బాధ చూపించిందో, ఎంత ప్రేమ చూపించిందో అంతే ఎంటర్టైన్మెంట్ చేసింది. చాలా చాలా నేచురల్గా కనిపించింది. ఇమ్ము తల్లి అనేటప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అదేవిధంగా మీరెంత రాణీలైనా నా కొడుకుతో ఇలా హుక్ స్టెప్ వేయిస్తారనుకొని ఆ హుక్ స్టెప్ వేయడం కానీ, మా అబ్బాయికి నడుము గిల్లుతారు, నడుము ఎంత తగ్గిపోయింది అన్నట్టుగా చాలా చాలా బాగా అనిపించింది. నువ్వు ఒక కమెడియన్ కానీ ఒక కమెడియన్గా కాదు, ఒక హీరోలా రావాలి అని వాళ్ళ మదర్ చెప్పే విధానం సూపర్ అనిపించింది. విజిల్ వేసే విధానం, ఒక కొడుకుని ప్రౌడ్గా 2 రాష్ట్రాల్లో ఇంత పేరుంది అని విజిల్ వేసి చెప్పడం కూడా చాలా చాలా బాగా అనిపించింది. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. అదే విధంగా చూసుకుంటే, అమ్మ నేను కొన్ని గాజులే కదా ఇవి అని ఇమ్ము అనేటప్పుడు నా గాజులు వేసుకొని వచ్చావని కొడుకు ఆనందం ఒకవైపు, తల్లి ఆనందం నువ్వు కొన్నవే నాయనా అనుకొని ఆ గాజులు పట్టుకొని ఎత్తుకొని చూపించే ఆ హ్యాపీ మూమెంట్ ఎంత ప్రౌడ్గా ఉందో తెలుసా. సూపర్ అసలుకి.